సీడ్స్ మొత్తము సీడ్లింగ్ ట్రేలో కోకోపీట్లో ఏం మిక్స్ చేసి కలుపుతానో మీరు ఒక్కసారి చూడండి. ఆ కోకోపీట్లో మీరు కూడా అది ఇచ్చి కలిపారంటే సీడ్ మిస్ అవ్వకుండా జర్మినేషన్ అయితే అయ్యిద్దండి. చూడండి, నేను పెట్టిన థర్డ్ డే మూడో రోజుకి క్లస్టర్డ్ బీన్స్ అండి. ఇవి గోరు చిక్కుడుగాయలు చూడండి ఎలా అయితే వచ్చేసాయో. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను సమ్మర్కి రిలేటెడ్గా మనం ఏ సీడ్స్ పెట్టుకోవాలో ఈరోజైతే నేనైతే ఈ వీడియోలో చూపిద్దాము అనుకుంటున్నానండి. మ్యాక్సిమం మనము టైం అంటూ ఏం లేకుండా ఇన్ టైం అవుట్ టైం ఏదైనా సరే ఎప్పుడు పెడితే అప్పుడు మనకి ఏ ప్లాంట్స్ లేకపోతే ఆ ప్లాంట్స్ పెట్టేస్తుంటాం అనమాట. ఒక్కోసారి బై లక్ వస్తాయి, ఒక్కోసారి ఏంటంటే కొన్ని ఇన్ టైంలోనే కాసే వెజిటేబుల్స్ అయితే ఉంటాయండి. దట్ మీన్స్ ఏంటంటే సమ్మర్లో వచ్చేవి, వింటర్లో వచ్చేవి అండ్ రైనీ సీజన్లో వచ్చేవి, అలా అని కొన్ని అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి సో నేను ఈ సమ్మర్కి మనకి ఏ సీడ్స్ అయితే పెడితే మనకి వెజిటేబుల్స్ సమ్మర్ వెజిటేబుల్స్ వస్తాయో నేనైతే ఈరోజు అయితే చూపిద్దాము అనుకుంటున్నా. దీనికోసం నేనైతే కొన్ని వెజిటేబుల్ సీడ్స్ అయితే పర్చేజ్ చేయడం అయితే జరిగింది. సో ఎవరికైనా నీడ్ ఉంటే బయోలో లింక్ అయితే ఇస్తా అనమాట. ప్లీజ్ ఒకసారి లింక్ ఓపెన్ చేసి ఎవరికైనా నీడ్ ఉన్న వాళ్ళు పర్చేజ్ అయితే చేయండి. సో వీళ్ళైతే నాకు ఎగ్నికో అని చెప్పి నాకు ఈ కంపెనీ వాళ్ళైతే ఈ సీడ్స్ అయితే పంపించడం జరిగింది. సో నేనైతే ఒక 35 వెరైటీస్ అయితే పెట్టాను అనమాట. కానీ నేను 35 పెడితే వాళ్ళు నాకు 40 అయితే పంపించారు. సో ఇది చూడండి, ఇది డేట్ ఆఫ్ ప్యాకింగ్ కూడా వేస్తారనమాట. ఇది చూడండి, January 2 అనమాట దీని ప్యాకింగ్. సో ఇది ఇండియాలోనేనండి, మన ఇండియా నుండే వస్తాయి ఈ సీడ్స్. సో ఈరోజైతే ఈ సీడ్స్ అయితే నేను చూపిస్తాను అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు వాళ్ళు ఒక స్లిప్ పంపించాము అని చెప్పారనమాట. ఆ స్లిప్ ఏంటంటే చూపిస్తా, ఎక్కడుందో స్లిప్. సారీ, ఇదిగోండి, ఇక్కడే ఉంది స్లిప్. సో నాకైతే వాళ్ళు ఏ మంత్లో ఏం పెట్టాలి అని చెప్పి ఒక ఇదైతే పంపించారనమాట. సో మేడం మీరు ఇలా అయితే పెట్టండి, మీకు మంత్ వైజ్ ఏ మంత్లో ఎటువంటి వెజిటేబుల్స్ పెడితే వస్తాయో మేమైతే మీకు ఒక స్లిప్ అయితే పంపిస్తాము, దాంట్లో చూడండి అన్నారు. సో చూడండి, జనవరి మంత్ వచ్చేసి బ్రింజల్ పెట్టాలంటండి, ఫిబ్రవరి వచ్చేసి సమ్ ఇక్కడ ఉన్న వెజిటేబుల్స్ అయితే సీడ్స్ అయితే మనం పెట్టుకుంటే సో ఆ మంత్ని బట్టి మనకి వెజిటేబుల్స్ అయితే ఈల్డ్ అయితే వస్తుంది అనమాట. సో ఫెబ్ వచ్చేసేసరికి బెటర్ గార్డ్, బాటిల్ గార్డ్ అండ్ కుకుంబర్, ఫ్రెంచ్ బీన్స్, లేడీ ఫింగర్, స్పాంజ్ గార్డ్, సో వాటర్ మెలూన్ అండ్ స్పినాచ్ అనమాట. మార్చ్ వచ్చేసి సమ్ ఇక్కడ ఉన్నవి. సో ఇలా ఏప్రిల్ మంత్లో ఇలా క్యాప్సికమ్, మేలో, జూన్లో ఇలా మొత్తం ఇలా అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఇలా పెట్టుకుంటే ఏంటంటే కొన్ని ఉంటాయండి సీడ్స్, ఈ కాలంలో ఇవే వెజిటేబుల్స్ వస్తాయి, అవి అన్ని కాలాల్లో రావన్నమాట. సో వాటికి కూడా కొన్ని ఉంటాయి అవన్నమాట. సో ఇటు బ్యాక్ సైడ్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారండి వాళ్ళు. జర్మినేషన్ సీడ్స్ ఎలా జర్మినేషన్ చేసుకోవాలో కూడా ఇచ్చారు. ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం మనం జర్మినేషను మా సీడ్లింగ్ ట్రే ఉంటే సీడ్లింగ్ ట్రేలో పెట్టి చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్గా టబ్బుల్లోనే పెట్టుకునే వాళ్ళు టబ్లోనే పెట్టేసుకుంటారు. కానీ ఏంటంటే సీడ్లింగ్ ట్రేలో పెడితే ఏంటంటే రూట్స్ హెవీగా వచ్చి ఈ కాప్ అనేది త్వరగా వస్తుందండి. అందుకే మ్యాక్సిమం చాలామంది శాప్లింగ్స్ని యూజ్ చేస్తారనమాట. సో ఇంకా ఇక్కడ ఏంటంటే గార్డెన్ సాయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి పార్ట్స్లో అనేది ఒకటి ఉందన్నమాట. సో ఇదన్నమాట ఇన్స్ట్రక్షన్స్. ఇదైతే నాకైతే ఉపయోగపడిద్ది అని నేను అనుకుంటున్నాను. దీన్ని ఫాలో అవ్వచ్చు, ఏ మంత్లో ఏ సీడ్స్ పెట్టుకోవాలి అనేది ఫాలో అవ్వచ్చు. సో ఇది ఒక బెస్ట్ ఆప్షనే, బాగుంది ఇది కూడా. సో ఈరోజు వచ్చిన సీడ్స్ అయితే ఇవైతే ఉన్నాయి. సీడ్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు.
ఎంత క్వాలిటీగా ఉన్నాయో. ఫస్ట్ థింగ్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. సీడ్స్ అయితే చూడండి, ఇది వచ్చేసి కొరియాండర్ అన్నమాట. సో ఇలా నాకు ఏ టైంలో ఏం పెట్టాలో అవన్నీ అయితే పంపించారు. యాక్చువల్ నేను 35 పెట్టాను, వీళ్ళైతే 40 అయితే పంపించారు అన్నమాట నాకు. సో 40 అయితే ఉన్నాయి ఇవన్నీ అన్నమాట. సో ఈరోజు నేను ఈ సీడ్స్ మొత్తము సీలింగ్ ట్రేలో కోకోపేట్లో ఏం మిక్స్ చేసి కలుపుతానో మీరు ఒక్కసారి చూడండి. ఆ కోకోపేట్లో మీరు కూడా అది ఇచ్చి కలిపారంటే సీడ్ మిస్ అవ్వకుండా జర్మినేషన్ అయితే అయ్యిద్దండి. సో నేను ఇప్పుడైతే ఏం కలుపుతానో మీకైతే చూపిస్తాను అన్నమాట. సో ఇది వచ్చేసి ప్యూర్ కోకోపేట్ అండి. ఇది ఇందులో ఎటువంటి సాయిల్ కానీ ఏమీ లేదు, జస్ట్ కోకోపేట్ ఇది. సో దీంట్లో ఏంటంటే నేను ఈరోజు చూడండి పెరిలైట్. సో ఈ పెరిలైట్ అయితే కలుపుతున్నాను అన్నమాట. ఇది ఏంటంటే జస్ట్ జర్మినేషన్ కోసం అండి. నేను ఈ పెరిలైట్ కలిపి సాయిల్ అయితే తయారు చేశాను. అది ఎవరైనా చూడకపోతే ముందు వీడియోలో చూడండి. జస్ట్ ఇప్పుడు ఏంటంటే నేను ఈ సీలింగ్ ట్రే కోసమే ఇది కలుపుతున్నాను అన్నమాట. సో దీన్ని అయితే ఈ విధంగా అయితే కలిపేద్దాం, మొత్తం మిక్స్ చేయాలి దీన్ని. సో ఈ కోకోపేట్లో ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకోవాలి దీన్ని. సో ఈ విధంగా మిక్స్ అయింది కదండి. దీన్ని మొత్తం ఇప్పుడైతే ఈ ట్రేలో అయితే నేను నింపేస్తాను అన్నమాట. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు సమ్మర్ వెజిటేబుల్స్ పెట్టామంటే పక్కాగా మనం హార్వెస్ట్లు అయితే మంచిగా చేసుకోవచ్చండి. ఏంటంటే అవుట్ టైం వెజిటేబుల్స్ పెట్టామంటే అవి ఆ మంత్లోనే ఆ సీజన్స్లోనే వస్తాయి అన్నమాట. అన్ని సీజన్స్లో రావు కొన్ని. సో అలా కాకుండా ఇలా చూసుకొని సీడ్స్ అయితే పెట్టుకుంటే మనం ఏంటంటే టైం టు టైం హార్వెస్ట్లు అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఏంటి మనకి ఫిబ్రవరి నుండి దగ్గరగా జూన్ జూలై దాకా ఇక మొత్తం సీడ్స్ అయితే ఇప్పుడైతే సమ్మర్ సీడ్స్ అయితే జూన్ జూలై దాకా వచ్చే సీడ్స్ అన్నీ మనమైతే పెట్టుకోవచ్చండి. మంచిగా మనకి బాగా మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయిన దాకా ఈ సీడ్స్ అయితే మంచిగా వస్తాయి. సో ఈ సమ్మర్ మొత్తం ఈ హార్వెస్ట్లు అయితే మనమైతే మంచిగా చేసుకోవచ్చు అన్నమాట. నేను పెరిలైట్ ఎందుకు ఇచ్చానో ముందు వీడియోలో ఉంది చూడండి. అసలు అది సాయిల్లో కలిపిచ్చాను, దానివల్ల యూజ్ ఏంటి అనేది మొత్తం అయితే అక్కడ ఉంది. సో ఎవరన్నా చూడాలనుకున్న వాళ్ళు అయితే చూడండి. సో ఇలా అయితే పెట్టేశాను అన్నమాట. మొత్తం ఈ సీలింగ్ ట్రేలో ఈ కోకోపేట్ అయితే యాడ్ చేసేసాను. సో నేనైతే ఇప్పుడు ఈ కాకరకాయ సొరకాయలు అయితే పెడుతున్నానండి. ఎందుకంటే ఇవి మనకి జూన్ జూలైలో వస్తాయి అన్నమాట. సో అప్పుడు దాకా సమ్మర్కి వచ్చేవన్నీ పెట్టుకోవచ్చు మనము. చూడండి నేను ఈ ఆకుకూరలు ఇవన్నీ సైడ్కి పోస్తాను. సో ఈ క్లస్టర్ బీన్స్ కూడా అయితే ఇప్పుడు ఈ ట్రేలో అయితే పెట్టేస్తాను అన్నమాట. అండ్ క్యాప్సికమ్ కూడా పెట్టేస్తాను ఈరోజు. ఆల్రెడీ బెండకాయలు అయితే నేను పెట్టే ఉన్నానండి, లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. సో క్యారెట్ కూడా పెట్టేశాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది రాడిష్ అనమాట, రాడిష్ కూడా పెట్టేస్తాను. రాడిష్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు. సో ఇంకా ఈ ఆకుకూరలన్నీ నేను విడిగా డైరెక్ట్గా టబ్బుల్లోనే పోసేస్తానండి. ఇక ఇందులో అయితే వద్దు మనకి. ఈ సోయా ఆకుకూర కూడా పోసేస్తాను. టమోటోస్ కూడా నేను ఆల్రెడీ పోసే ఉన్నాను, ఇంక ఇప్పుడైతే వద్దు. క్యాలీఫ్లవర్ కూడా ఆల్రెడీ పెట్టేసే ఉన్నానండి. సో ఇదేంటి కొరియాండర్ కూడా పోసేసే ఉంచాను. ఇంకా ఆనియన్స్ అండి, ఆనియన్స్ వచ్చేసి మనకి మేలో పెట్టుకోవచ్చు. సో మే అంటే ఇప్పుడు పెట్టేస్తే మేకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఆనియన్ కూడా పెడతాను. ఇది మస్క్ మిలాన్ అండి. మస్క్ మిలాన్ నేను ఆల్రెడీ పెట్టే ఉన్నాను. ప్లాంట్స్ అయితే వచ్చాయి, ఎంతవరకు చూడాలి.
సో కుకుంబర్ కూడా పెట్టే ఉన్నాను, చూడాలి. ఆ పీస్ అయితే మన గార్డెన్లో హార్వెస్ట్ చేస్తూనే ఉన్నామండి. ఇది కూడా మెంతికూర అనమాట. మెంతికూర కూడా డైరెక్ట్ టబ్బుల్లోనే పోసేస్తాను నేను. ఇది వచ్చేసి ఫ్రెంచ్ బీన్స్ అనమాట. ఫ్రెంచ్ బీన్స్ కూడా పెడదాము. ఇదేంటి స్పాంజ్ గడ్ ఆల్రెడీ మన గార్డెన్లో చెప్పాను కదండి, మన గార్డెన్లో ఆల్రెడీ హార్వెస్ట్లు వస్తూనే ఉన్నాయి. సో ఆల్రెడీ ప్లాంట్స్ పెట్టే ఉన్నాయి. దీన్ని కూడా హోల్డ్లో అయితే పెట్టేస్తాను. సో ఈ ఆకుకూరలన్నీ నేను డైరెక్ట్గా టబ్బుల్లోనే పెడతా. సో ఇప్పుడు మనం పెట్టాల్సింది ఏంటంటే ఇది మస్క్ మిలాన్ అనమాట. వాటర్ మెలాన్ కూడా పెడదాము. సో ఇవైతే పెట్టేస్తున్నానండి ఇప్పుడైతే. సో ఇంతవరకు అయితే ఇప్పుడైతే పెట్టేస్తాను ఇవన్నీ. ఇప్పుడు ఇది వచ్చేసి క్యాప్సికమ్ తీసానండి. చూడండి అసలు సీడ్స్ ఎంత క్వాలిటీ ఉన్నాయో, అసలు ఎంత బాగున్నాయో చూడండి సీడ్స్ అయితే. సో కొన్ని అయితే తీసాను. నాకు ఒక 5 or 6 ప్లాంట్స్ అయితే సరిపోతాయండి, కానీ ఒక 10 సీడ్స్ అయితే తీసాను అనమాట. సో ఈ 10 సీడ్స్ అయితే పెట్టేద్దాము. ఇలా మనం డైరెక్ట్గా ఇలా ఒక్కో సీడ్ ఇలా వేసుకుంటూ వచ్చేసి చూడండి, ఒక్కో సీడ్ వేస్తే చాలండి. ఇందులో 2 అయితే పడినాయి. సో ఇంకా మనమైతే వాటర్ అయితే ఇస్తాం కదా, ఇంకా ఇవైతే సాయిల్లోకి అయితే కోకోపీట్లోకి అయితే వెళ్ళిపోతాయి, ప్రాబ్లం ఏమి ఉండదు. సో 1 లైన్ కంప్లీటెడ్ అండి. క్యాప్సికమ్ అయితే పెట్టేశాను, ఈ సైడ్ ఉంచుకుందాము. నెక్స్ట్ వచ్చేసి నేను క్లస్టర్ బీన్స్ అయితే పెడుతున్నానండి. సో క్లస్టర్ బీన్స్ కూడా అయితే తీసాను. చూడండి సీడ్స్ అయితే ఎంత క్వాలిటీ ఉన్నాయో, అసలు భలే ఉన్నాయి అన్నమాట సీడ్స్ అయితే. సో చూడాలి. సో ఎందుకంటే ఇది రీసెంట్ ప్యాకింగే కదండి వీళ్ళు చేసింది, సో అందుకే ఇంత క్వాలిటీ ఉన్నాయి. ఇది సీడ్లింగ్ ట్రే ఒక్కసారి మనం కొనుక్కొని పెట్టుకుంటే రియల్గా మనకి సీడ్లింగ్ ట్రే ఎంత యూజ్ అవుతుందంటే అంత యూజ్ అవుతుందండి. మనం ఇప్పుడు నర్సరీకి వెళ్ళి తీసుకున్నా కూడా ఈ ప్లాంట్ బాగానే 5 రూపీస్ 10 రూపీస్ దాకా పడుతున్నాయండి ఒక్కోటి, మనకేం తక్కువకేం ఇవ్వట్లేదు. సో అదేంటంటే ఇది ట్రే వచ్చేసి 30 రూపీస్ అలా పడుతుంది. సో అదేదో మనమే కొనుక్కుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడైతే సీడ్స్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. సో ఈ 2 అయితే పెట్టేశాను. ఇంకా రాడిష్ నేనేంటంటే డైరెక్ట్గా లాంగ్ టబ్ ఒకటి అయితే ఉంది, దాంట్లో పోసేద్దాం అనుకుంటున్నాను. ఇవి తీసి పెట్టడం ఎందుకు, ఇవి పోతాయేమో అని నాకు డౌట్గా ఉంది. సో ఆనియన్స్ కూడా అలానే చేద్దాం. లేదు ఆనియన్స్ అయితే వేస్తా అండి. చూడండి ఆనియన్స్ అయితే తీసాను. సో ఆనియన్స్ కూడా అయితే పెట్టేశాను. ఇంకేమున్నాయి, మనకు కాకరకాయలు ఉన్నాయి, కాకరకాయలు పెడదాం. సో ఇప్పుడు వచ్చి కాకరకాయలు అయితే పెట్టేద్దామండి. కాకరకాయలు ఎప్పుడైనా మీరు సీడ్లింగ్ ట్రేలో పెట్టేటప్పుడు ఈ భాగం పైకి వచ్చేలాగా పెట్టండి, ఎందుకంటే మనకి మొలక అక్కడి నుండి అనమాట వచ్చేది. సో ఇలా ముక్కులాగా ఉంది కదా, ఇది పైకి వచ్చేలాగే పెట్టండి. సో కాకరకాయ కూడా అయితే పెట్టేశాను అనమాట. సో ఈ స్పాంజ్ ఇదైతే పెట్టేద్దామండి. బాటిల్ గార్డ్ అయితే పెట్టేద్దాం, లాంగ్ అనమాట. సో 2 సీడ్స్ అయితే పెడుతున్నానండి, 2 చాలా అనమాట. సో దీన్ని కూడా అంతే పొజిషన్ అయితే ఇలా పెట్టాలి, ఈ ముక్క అయితే పైకి వచ్చేలాగా పెట్టాలి. ఇలా పెట్టుకోవడం ఏంటంటే రూట్స్ బాగా వస్తాయండి, మనకి మంచిగా వస్తాయి అన్నమాట. రూట్స్ హెవీగా వచ్చి షార్ట్ చెట్టుకి కాయలు ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే వాటర్ మెలాన్ పెట్టేద్దాం. సో 3 సీడ్స్ అయితే ఉన్నాయి, 3 అయితే పెట్టేస్తున్నాను అన్నమాట. ఇవి ఎందుకనో చాలా తక్కువ పంపించారు. సో పెట్టేశానండి. ఇంకోటి ఏంటంటే నేను
ఎక్స్ట్రా ఇది వచ్చేసి నోల్ కూల్ అండి. ఇది కూడా పెట్టేద్దాము అనుకుంటున్నాను. ఈ స్పాంజ్ గార్డు, ఈ బీరకాయలు కూడా, ఈ 3 కూడా పెడదాము. 2 ప్లాంట్స్ పెడదాము అని అనుకుంటున్నాను. ఈ నోల్ కూల్ అయితే మనకి లైక్ క్యాబేజీ లాగా గుండ్రంగా భలే ఉండిద్దండి ఇది. సో ఇది కూడా అయితే పెట్టేస్తాను. ఇది ఆవగింజల్లాగా ఉంటాయి అన్నమాట మనకి. సో ఈ 3 కూడా అయితే పెట్టేద్దాము. సో ఈ విధంగా సీడ్స్ అన్నీ పెట్టేశానండి. పెట్టేసి మనమైతే ఇప్పుడైతే ఈ విధంగా వాటర్ అయితే స్ప్రింక్లింగ్ చేయాలి. సో మనకేంటంటే మొక్కలు వచ్చిన దాకా ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే వాటరు త్వరగా వస్తాయండి, బాగా పడిపోకుండా. స్ప్రేయర్తో కొడితేనే బాగా వస్తాయి. సో ఇలా మొత్తం స్ప్రే చేసుకుందాం పెట్టిన వాటికి. ఇలా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి స్ప్రే చేసుకోవాలండి. ఇప్పుడు సమ్మర్ కదా, సో కోకోపీట్ ఏంటంటే త్వరగా ఆరిపోతుంది. సో ఈ విధంగా స్ప్రే చేసుకుందాము. సో ప్లాంట్స్ అన్నీ అయితే పెట్టేశాను అన్నమాట. సీడ్స్ అన్నీ అయితే పెట్టేశాను. సో నేను పెట్టిన విధానం ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, నేను పెట్టిన థర్డ్ డే 3వ రోజుకి క్లస్టర్డ్ బీన్స్ అండి. ఇవి గోరు చిక్కుడుగాయలు చూడండి ఎలా అయితే వచ్చేసాయో. చాలా బాగా వచ్చినాయి అండి. మొలకలు అయితే మొత్తం ఇప్పుడిప్పుడే చిన్నగా వస్తున్నాయి అన్నమాట. ఇంకా కొన్ని కూడా వచ్చున్నాయి, అవి కూడా అయితే చూపిస్తాను మీకు. మనం నోలుకూలు కూడా పెట్టామండి. నోలుకూలు కూడా అయితే వచ్చేసిందనమాట. చూడండి, చిన్న చిన్న ఇవాళ పెట్టాను కదా, ఈరోజు 1 డే, నెక్స్ట్ డే అండ్ థర్డ్ డే అనమాట. ఇదేంటంటే నోలుకూల్ అనమాట. సో నోలుకూల్ కూడా అయితే భలే వచ్చిందండి. బాగా ఇదిగో చిన్నగా మొలకలు అయితే మొత్తం వస్తున్నాయి అన్నమాట. సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ దీని అప్డేట్ అయితే ఇస్తానండి. ఫుల్ ట్రే మొత్తం చూపిస్తానన్నమాట మొత్తము. సో ఇప్పుడైతే జర్మినేషన్ అయితే స్టార్ట్ అయింది కదా, మీరైతే చూశారు కదా. సో మీకు చూపించడం కోసమే నేను థర్డ్ డేని ఇంతవరకు అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. నెక్స్ట్ వీడియోలో నేను దీని అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్.